పిల్లల కోసం పొటాటో చిప్స్ చేస్తున్నాను. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఈ మసాలాలో స్నానం చేస్తున్నాయి, జలకాలు ఆడుతున్నాయి చిప్స్. అమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. అయ్యో నేను డైట్లో ఉన్నా. షిట్ 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 షిట్. How did you make this? With what ingredients? ఎలా ఉందో చెప్పాలన్నా, దాంట్లో పెరి పెరి మసాలా వేసాను. ఏదో తేడాగా ఉందేంటి? ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా టాక్స్. ఇవాళ ఈవినింగ్ వ్లాగ్. ఇవాళ మా ఇంటికి మా అన్న వదిన వచ్చారు. మా చిన్నోడితో టైం స్పెండ్ చేస్తున్నారు. వాడు మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. మా అన్న ఇంకా దగ్గరుండి మా చిన్నోడితో మంచి టైం స్పెండ్ చేసి ఆడిపిస్తున్నాడు. వాడిని నడిపించడానికి ట్రై చేస్తే వాడు చూడండి ఏం చేస్తున్నాడు. అమ్మో, మా వాడు కాఫీ తాగుతాడంట. కాఫీ మా అన్న నడిపించడానికి ట్రై చేస్తుంటే వాడు ఓహో నేను నడవనంటే నడవను అంటున్నాడు. బట్ హీస్ ట్రయింగ్. అరే ఇంకా నడవట్లేదేంటి వీడు అని. వాడు కాసేపు నిల్చున్నాడు చూసారా. ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. దట్టు సమ్మర్ హాలిడేస్. ఈ పిల్లలతో వేగలేక అమ్మో నా వల్ల అవ్వట్లేదు. ఎంత అల్లరంటే మామూలు టైంలో అలసిపోయి నిద్రపోతారు, కానీ సమ్మర్ హాలిడేస్లో వీళ్ళకి నిద్రలు కూడా రావు. మళ్ళీ పొద్దున్నే లేస్తారు, లేట్గా పడుకుంటారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తే హ్యాపీగా పెద్దవాళ్ళం కూడా ఇలా కలుస్తాం అనమాట. కొంచెం పనులకి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఇలా ఫ్యామిలీ టైం అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. సో ఐ లైక్ డిట్. మా మున్నుగాడు బజ్జిన తర్వాత మున్ను టాయ్స్ని క్లీన్ చేస్తున్నాము నేను జున్ను కలిసి. ఫస్ట్ వాటర్లో ఈ లిక్విడ్ క్లెన్జర్ వేసేసుకొని ఫస్ట్ ఈ టాయ్స్ని ఇందులో డిప్ చేసి ఇందులో మంచిగా వాష్ చేసి దాని తర్వాత ప్లెయిన్ వాటర్లో వేసి ఆ తర్వాత మంచిగా ఎండపెట్టేస్తాం అనమాట. అంటే డ్రై అవ్వనివ్వాలి. టాయ్స్, స్పెసిఫైయర్స్, టీథర్స్ అన్ని క్లీన్ చేస్తున్నాము. ఇవే కాదు, ఈ లిక్విడ్ క్లెన్జర్తో ఫీడింగ్ బాటిల్స్ని, ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని కూడా క్లీన్ చేయొచ్చు. 99% జర్మ్స్ని కిల్ చేస్తుంది. ఇది pH బ్యాలెన్స్, అలాగే డర్మటాలజికల్లీ టెస్టెడ్ ఫార్ములా. నో హార్ష్ కెమికల్స్, ఇందులో బయోడిగ్రేడబుల్ అనమాట. 100% బేబీ సేఫ్, నాన్ టాక్సిక్, ఫుడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ నో ఆర్టిఫిషియల్ కలర్స్. ఇట్స్ జెంటల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. బేబీ ఫీడింగ్ ఐటమ్స్ని జర్మ్ ఫ్రీగా క్లీన్ చేయొచ్చు. ఇంకా పిల్లల బట్టలు కూడా ఉన్నాయి. పిల్లల బట్టలు కూడా వాషింగ్కి వేసేస్తున్నాను. పిల్లల బట్టలు వాష్ చేయడానికి లవ్ ల్యాబ్ బేబీ లాండ్రీ డిటర్జెంట్ అనమాట. ఇందులో హార్ష్ కెమికల్స్ లాంటివి ఏమీ ఉండవు. సేఫ్ ఫర్ మామీస్ హ్యాండ్స్, అలాగే బేబీ స్కిన్ అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ యాంటీ బ్యాక్టీరియల్. ఇది ఎన్రిచ్డ్ విత్ అలోవీరా కాబట్టి. అలాగే బయోడిగ్రేడబుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. IFRA సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ అనమాట. దిస్ ఇస్ 100% బేబీ సేఫ్. మైల్డ్ లిక్విడ్ సరిపోతుంది బేబీస్ క్లోత్స్కి. హాఫ్ అన్ అవర్లో క్విక్గా ఉతికేస్తుంది అనమాట. పని అయిపోతుంది. మనకి కావాలంటే రీఫిల్ ప్యాక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, బాటిలే కాదు. నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకున్నప్పుడు రీఫిల్ ప్యాక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది pH బ్యాలెన్స్, డర్మటాలజికల్లీ టెస్టెడ్ ఫార్ములా అనమాట. సో బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత ఆరేస్తున్నాను. మంచిగా వాష్ చేస్తుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. సాఫ్ట్ అండ్ ఫ్రెష్. వాష్ ఆఫ్టర్ వాష్. మీరు కనుక లవ్ ల్యాబ్ బేబీ లిక్విడ్ క్లెన్జర్, లవ్ ల్యాబ్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను గైస్. గో చెక్ ఇట్ అవుట్. చిప్స్ కావాలన్నారు కదా, ఏంటి పొటాటో చిప్స్ కావాలన్నారు. ఎవరు దత్తు నేను జున్ను. జున్ను వద్దంట. జున్ను వద్దు, మనం చేసుకున్నాం. సరే చాకీ అక్కడ నుంచి తెచ్చుకోపో, అక్కడ లోపల సారీ కస్తున్నాడు. ఓకే, గో గో గో. పిల్లల కోసం పొటాటో చిప్స్ చేస్తున్నాను. ఆయుధాలన్నీ రెడీ చేసుకున్నాను. పొటాటో చిప్స్కి కావాల్సిన మెయిన్ ఆయుధం దిస్. పొడిచి పారదొబ్బేయాలి. అలా కాదు. సో దిస్ మెయిన్ అనమాట. నేను చూపిస్తాను. డిఫరెంట్గా చేస్తున్నాము. పిల్లలకి కొంచెం చూడగానే నచ్చాలి కదా. సో ఇప్పుడు చిప్స్ బాగానే వస్తుందంటావా మాస్టరు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? బాగా వచ్చింది. ఓకే, సో ఇవైతే ఫస్ట్ నేను వాటర్లో వేసేస్తాను. మా ఆడపడుచు. నేనేం చెప్పాలి మా ఆడపడుచు? నేనేం
చెప్పాలి? మా వదిన. మా వదిన. ఓకే, సారీ. ఓకే, అంటే ఇద్దరం పేర్లు పెట్టి పిలుచుకుంటామా, ఆడపడుచు వదిన అని అలవాటు లేదనమాట. బేసిక్గా కొంచెం వీడియో కోసం అనాల్సి వస్తుంది. అంత అవసరం లేదు. ఇది నేను ఎక్కడ కొన్నానంటే మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తున్నామా, అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే రత్నదీప్ కనిపించింది. అందులో 1000 రూపాయలు ఉంది. సో అందులో బాగోదని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని గలీల్కి వెళ్ళామన్నమాట. ఆ గలీల్లోకి వెళ్తే చిన్న షాప్ కనిపించింది. ఇట్స్ జస్ట్ 249 రూపీస్ అనమాట. సో పెద్ద షాపుల కంటే చిన్న షాపులో మనకి తక్కువ ప్రైస్ పడుతుంది కదా అని అక్కడ కొనేసాం. మీరు వెళ్ళాలనుకుంటే జస్ట్ నేను చెప్పిన రూట్ మ్యాప్ రత్నదీప్ నుంచి గల్లీ తీసుకొని అటు వెళ్తే షాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పుల్లలు ఎక్కడ తీసుకోవాలని నన్ను అడగండి. మరి నేను ఇంకొక రూట్ చెప్తాను. ఏం లేదు, రత్నదీప్లోనే దొరికాయి. సో అది ఈజీయే. ఇది చిన్న అనమాట. ఇంకా స్పెషల్ ఐటమ్ ఇది, ఎవరు తింటారో తెలియదు కానీ సన్నగా వచ్చిన స్లైసెస్ ఎట్లున్నాయంటే పూతరేకుల్లాగా ఇట్లా లైక్ దిస్ ఇలా ఉన్నాయన్నమాట. వీటిని కూడా మా వదిన గారు వేస్ట్ చేయకుండా ఒక స్టిక్ ఫ్రీగా ఉంది కదా చేసేస్తున్నారు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఇప్పుడు ఇంతవరకు రెడీ. ఇప్పుడు మెయిన్గా దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకుంటే చాలు. అండ్ దిస్ ఇస్ పెరి మసాలా. ఇవన్నీ మనకి మార్కెట్లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో. కాకపోతే మేము అప్పుడప్పుడు ఇట్లా కొన్ని యాప్స్ వచ్చినాయి కదా, బ్లింకిట్లు ఇట్లాంటివన్నీ. సో అట్లా యాప్స్లో మేము ఆర్డర్ చేసేసుకుంటున్నాం అనమాట. పెరి మసాలా కొంచెం అంటే ఇందులో ఎక్కువ కొంచెం స్పైసీగా కూడా ఉంటుందేమో కదా. జున్ను కూడా తినాలి కదా. ఇక్కడ ఏంటంటే మ్యాటర్, మా జున్ను తినడానికి కోసం పక్కన అందరికీ చేస్తాను. అందరి పిల్లలకి పెట్టాను అనుకో, అప్పుడు వాడు కూడా వావ్ ఇంట్రెస్టింగ్గా అప్పుడు తింటాడనమాట. కొద్దిగా వేస్తాను కారం. ఇంకో మేముందే కొంచెం వేస్తున్నాను చూడండి. మా వాడు కారం అంటే నేను ఏం చేయలేను. వేసిన ఇంత కారానికి వాడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. సేమ్ మమ్మీలాగా పావులాకి రూపాయి చేస్తాడు. ఇలాగ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగుంది, ఒకసారి టేస్ట్ చూడు. ఏమైనా ఎక్కువ తక్కువ చెప్పు. ఓకేనా? ఇంకేమైనా మసాలాస్ వేద్దామా? పిల్లలకే కదా. లైక్ దిస్. ఇలా థిక్నెస్ ఇలా ఉండాలి బ్యాటర్ది. ఇలా తీసుకొని కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. యమ్మీ. బయట ఫుడ్ కలర్ వేస్తారు అనుకుంటా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతా అయిన తర్వాత దాని మీద కొంచెం పెరి మసాలా చల్లితే వేసుకోవచ్చు. అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎంత అంటుందో తెలియట్లేదు కదా. ఈ మసాలాలో స్నానం చేస్తున్నాయి, జలకాలు ఆడుతున్నాయి చిప్స్. అమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. దీంతో పళ్ళపోతున్నాను భయ. ఇప్పుడు వదులుతాను చూడు. అది అదన్నమాట తడాక. అయ్యో నేను డైట్లో ఉన్నా. షిట్. ఇప్పుడు అలాగా నువ్వు తినవా? అందుకే తిన్న తర్వాతే గుర్తు చేసుకున్నా. అది కూడా డీప్ ఫ్రై. కొంచెం తింటే రాల్సింది. బాగుందా? టేస్ట్ బాగుంది. సాల్ట్ పెరి చల్లాలి. మనకైతే సాల్ట్ పెప్పర్ చల్లాలి. జున్నుకైతే కరెక్ట్గా సరిగ్గా కరెక్ట్గా ఉంది. ఎస్, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అయిపోయిన స్పూన్లతో చేస్తూ ఉంటే, ఇట్లా చేతితో చేస్తూ ఉంటే చేసిన ఫీలింగే వేరు. అందుకే
పెద్దలు ఏం చెప్పారు, చేతులు తినమని చెప్పారు. ఈ స్పూన్లు ఫోక్స్ వచ్చిన తర్వాత స్టైల్గా తిన్నాం కూడా కొంచెం కష్టమే. మామూలు కోటింగ్ కాదు వీటికి. ఇప్పుడు ఇంకొక రకం అన్నమాట. అవి లోపల వేస్తే విడిపోతున్నాయి అనిపించింది. విడిపోకుండా పకడ్బందీగా ప్లాన్ చేసాం మైక్ ఇవి చాలా బాగున్నాయి నా చీజ్ స్లైసెస్ లాగా కదా. జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసి నేను చూడు స్లైసెస్ ఇందులో వేసేసా. ఒక్కొక్కటి వేయడం ఎందుకు అని అంటే ప్రాసెస్ చేస్తుంటే మనకి కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి అన్నమాట. క్రియేటివిటీ లోపల అలా దాచాం, కుప్పలు కుప్పలుగా. అప్పుడప్పుడు బయటపడుతుంది. కానీ వాటి కంటే ఇవి చాలా బాగున్నాయి. చూడండి ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు. అంతేలే, దీన్ని అంటారు అనుకుంటా సెల్ఫ్ లెర్నింగ్. మాస్టర్ మైండ్స్ రేర్ గా వర్క్ అవుతాయి. అదే అంటే బుర్ర లేదంటున్నావు. అయ్యో అనేసావు. సరే ఇంకేం చేస్తాను. అంటే నన్ను నేను పొగుడుకున్నాను అది నా. ఇది ఇలాగా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. అలాగా మీరు పొటాటోని మడత పెట్టి గుచ్చితే ఉంటుంది. ఆలు చిప్స్ లిటరల్లీ ఇవి ఎట్లయితే తెలియదు కానీ అందరు పిల్లలు ఎలా వెయిట్ చేస్తున్నారంటే నేను ఏదో పెద్ద వంట చేసేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది. ఇలాంటప్పుడే వాళ్ళ ఆశల్ని నిరాశపరచకూడదు అని అనిపిస్తుంది. బంచెస్ ఉన్నాయి, అవి ఇంకా 3 పుల్లలు కాలుతున్నాయి. 7 పుల్లలు అయ్యాయి. ఇది కావాలి నీకు, అది కావాలా? How did you make this? ఎలా ఉంది? I didn't taste it. బాగుందా? ఓకే, టేస్ట్ చేయండి ఎలా ఉందో. ఇంకొక 3 ఎవరికి? నాకే. తింటున్నందా చెప్పు. తినండి. రోజు ఈ పిల్ల బచ్చా గ్యాంగ్తో నేను పడలేకపోతున్నాను. అందులో మీ 2 పిల్లల్ని కూడా జాయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్ల బచ్చా బాగా బచ్చా ఈ రెసిపీ చేసి మేము 2 కలిసి చేసాం. ఎలా ఉందో చూడండి. ఎలా ఉందో చెప్పాలండి. ఎలా ఉందో చెప్పాలన్నా ఏదో తేడాగా ఉంది. చప్పచప్పగా ఉందా, కారంగా ఉందా? సహానా వీడి Rose eating the food we didn't eat. చేయాలా? ఓకే, అక్కడ బాగానే ఉందా? చేయమని ఆల్రెడీ స్టార్ట్ చేసిందా? ఓకే, ఆయిల్ పెట్టేయమని. నైస్, అందరికి నచ్చింది. నేను ముందే పడేద్దని చెప్పాను. ఎంత I need a bowl. దేనికి? పుల్ల పెట్టడానికి? సారీ. No, not the full. Stick. బార్బిక్యూ స్టిక్, స్క్యూ, యూజ్ అండ్ త్రో. ఓకే, మళ్ళీ చేద్దాం. పిల్లలు ఆన్ డిమాండ్, అవి సరిపోలేదు.
మళ్ళీ ఇప్పుడు Fast track. గా చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ ఎక్స్ప్రెస్. ఇది చేయడం ఏంటో చాలా కష్టంగా ఉంది, కానీ తినడం మాత్రం క్షణాల్లో అయిపోతుంది. వాళ్ళు ఫాస్ట్ గా మా జుడుగాడు ఒకటే వచ్చింది పాపం, వాడు ఇంకోసారి కావాలంటే ఎస్ అన్నాడు. అందరూ రెండు తీసేసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ ఎక్స్ప్రెస్. అదే చూడు అవి ఆరాంగానే చేశాను, ఫాస్ట్ చాలా బిజీ ఉన్నాను. మా ఆయన ఫోన్ చేశాడనమాట, పిల్లలకి నేను హాయ్ మున్ను. ఇక్కడ కనిపిస్తుంది. తీసుకోవడానికి ట్రై చేస్తాను. పెద్ద ప్లానింగే. కారం లేదు కదా ఇది, తీసుకోవచ్చు. ఓకే, మా వాడికి నచ్చింది, కారం లేదు, పెరి పెరి అస్సలు వేయలేదు పైన. బాగుంది. బాగుందా ఎవరది నా గెస్ట్ అక్కడ? గెస్ట్ మా ఆయన. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు అంటే? ఓకే, అందరు తినేసారు. మా చిన్నోడు మంచిగా వాటర్ మిలన్ జ్యూస్ తాగేసి మొత్తం పూసేసుకున్నాడు వాటర్ మిలన్ జ్యూస్. ఇప్పుడు నేను తినాలి కదా, 6:30 అవుతుంది. నా మీల్స్ పాలకూర దోశ అండ్ ఫిష్ ఫ్రై. చూసావా, పాలకూర దోశ తింటావా? చికెన్ నువ్వు పాలకూర దోశ, యమ్మీ. మేము తినేస్తాం ఏదైనా కూడా. చాలా టేస్టీ ఉంది కదా పాలకూర దోశ. సో నా డైట్లో పాలకూర దోశ వన్ ఆఫ్ మై ఫేవరెట్. పాలకూర తోటకూర అలా అయిపోయింది. మా వాడికి మనం తినేటప్పుడు ఏది తింటున్నామో అది కొంచెం కొంచెం తినడం అలవాటు చేస్తే వాడికి ఈ నమలడం ప్రాక్టీస్ అయిపోతుంది. ఎస్ అమ్మా చెప్పు, ఎస్ అది ఎస్. సో అలా మా ఈవినింగ్ వ్లాగ్ సరదాగా గడిచింది, సరదాగా స్ట్రెస్ఫుల్గా, వంటలతో ఆటలతో. ఇప్పుడు మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళారు పిల్లలందరూ, వెళ్తున్నారు రెడీ అయ్యారు. ఇద్దరు మీరు ముగ్గురు ఒకసారి అని వాళ్ళు చూడండి ఒకసారి. వీళ్ళ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్తో వీళ్ళు రెడీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. ఎలా చేస్తారు స్విమ్మింగ్? ఓకే ఓకే, వెళ్ళేసారండి. బాయ్ బాయ్. Bye bye. Bye.